ఈరోజు ఈ మహారుద్రాభిషేకం మరియు హోమం, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ వాస్తు హోమము, ఈ మూడు కూడా చాలా చక్కగా మనం ఎంత బాగా జరగాలనుకున్నామో భగవంతుడు పరమేశ్వరుడు ఆశీస్సులతో అంత బాగా జరిగింది. హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం అనేది ఒక్కరిది కాదు, మనందరిది. సో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ స్థలంకి చాలా మంచి జరుగుతుంది, మా కస్టమర్స్ దేవుళ్ళు అందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు తలపెట్టాం. భగవంతుడి ఆశీస్సులతో చాలా బాగా జరిగింది. పాపం మీకు ఆకలి వేస్తుంది, లంచ్ టైము 5 minutes, ఎందుకంటే లంచ్ అయిన తర్వాత గాబరవుతారు వెళ్ళిపోవడానికి. ఇంతవరకు మీరు వచ్చారు, ఇన్ని కిలోమీటర్ల దూరంలో వచ్చారు కాబట్టి నాకు తోచిన సందేహం అనేది నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెబుతున్నాను. మొదటగా నా కస్టమర్ దేవుళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఎందుకు అంటే నేను ఎవరో తెలియదు, మీకు నా మీద భరోసాతో నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే నేను ఇది ఒక వ్యాపారంలో చూడట్లేదు, దీన్ని ఒక యజ్ఞంలా నేను చేస్తున్నా. ఎందుకు అంటే వ్యాపారం అంటే నేను ఒక్కడనే బాగుపడతాను, ఇక్కడ వ్యాపారంలా చేయలేదు. నా కస్టమర్ దేవుళ్ళకి ఏవైతే నేను మాట ఇచ్చానో బ్రోచర్లో పెట్టినవి కాకుండా ఎక్స్ట్రా కూడా చేస్తున్నాను. ఒకటి ఆలోచించండి, మీరు ఈ రోజు లాభపడ్డారు, అదే విధంగా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు కూడా లాభం పడాలనే ఉద్దేశంతోనే ఒక్క 10 నిమిషాలు మీ టైం తీసుకొని నేను మాట్లాడుతున్నా. మొదటగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్ మహానగరంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడే గంగారావు దగ్గర ఈ హరితవనంలోనే ఈ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే 100% ప్రజల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో పెట్టుబడి పెడితే ఏమైనా లాభం జరుగుతుందా అని ఉంటుంది. కావున అలాంటి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమటోర్చి రూపాయి కూడబెట్టి ఎవరి మీద భరోసాతో, ఎవరి మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నాం, ఎన్నో కంపెనీలు ఓన్లీ నేల మీద రాళ్ళు పాతి, కొన్ని సైట్లలో అయితే రాళ్ళు కూడా పాతకుండా వైట్ సున్నం జల్లి అమ్మేస్తున్నారు ప్లాట్ల కింద. ఎవరు ప్లాట్ ఎక్కడుందో తెలియదు. మీరు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరి మీద భరోసాతో మీరు పెట్టి ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ ని మీ బీరువాల్లోన ఒక నగలకైతే, ఒక వస్తువులకైతే, బట్టలకైతే పెట్టుకుంటున్నారు. అలాగే మీ డాక్యుమెంట్ కూడా పెట్టుకుంటే రేపు పొద్దున మీ పిల్లలు భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ తీసుకెళ్లి మా డాడీ ఇచ్చారు, మా మమ్మీ ఇచ్చారని చెప్పుకొని ఆనందపడే రోజు అనేది మీకు ఉండదు. కాబట్టి హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ హరితవనంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? నంబర్ 1, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మూడు ఉండాలి ప్రధానమైన విషయాలు. నంబర్ 1, డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి. దాన్నే క్లియర్ టైటిల్ అంటారు. క్లియర్ టైటిల్ అంటే ఎక్కడైతే మనం ఇది సైట్ కొంటామో ఆ డాక్యుమెంట్ రేపు పొద్దున్న భవిష్యత్తులో పిల్లలు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక లోన్ వాడాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, అమ్మాలన్నా ఆ డాక్యుమెంట్ పనికి రావాలి. దానికోసం హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఏం చేస్తుంది అంటే, ఎవరో ల్యాండ్ వస్తే, ఎవరో రైట్ తీసుకొస్తే కొనదు. దాన్ని మాకున్న నాలెడ్జ్తోని, మాకున్న అవగాహనతోని మొత్తం డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి తర్వాత ప్రతి పనికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్, అతను డాక్టర్ వృత్తి వరకు అతను తెలుస్తుంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ వృత్తి వరకు తెలుస్తుంది. ఒక అడ్వకేట్ తన వృత్తి వేరు. అందుకనే మాకింత నాలెడ్జ్ ఉన్నా కూడా శంకులో పోస్తే తీర్థం అవుతుందనే విధంగా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని చూపించి, పహానీలు, లింక్ డాక్యుమెంట్లు అవన్నీ చూపించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ల్యాండ్ కొంటాం. అలా కొనడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న ఆ డాక్యుమెంట్కి వాల్యూ ఉంటుంది. ఎక్కడో ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. మేము మా దగ్గర 1 గుంట భూమి కొన్నా కూడా ఎంటైర్ లింక్ డాక్యుమెంట్లు ఇస్తాం. ఈ హైదరాబాద్ లో ఛాలెంజ్ చేస్తున్నాను, 1 గుంట భూమి కొంటే ఎవరు కూడా లింక్ డాక్యుమెంట్లు ఇవ్వరు. కానీ ఒక్క హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం ఒక్కటే 1 గుంట కొన్నా కూడా ఎంటైర్ డాక్యుమెంట్లు, పహానీలు, లింక్ డాక్యుమెంట్లు, ఆర్ఓఆర్లు, తర్వాత టీపాన్ సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ మేము ఇస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ అవర్ విశ్వసనీయత. నెంబర్ 1 పాయింట్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఈ రోజు వరకు ఈ 2.5-3 సంవత్సరాల్లో మా దగ్గర ఏ కస్టమర్ కూడా సార్ మీ డాక్యుమెంట్లో ప్రాబ్లం అని ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఇక్కడే మీరు అందరూ ఉన్నారు, మీకే తెలుసు. ఈ రోజు వరకు అలాంటి ఇష్యూ రాలేదు. నెంబర్ 2, ల్యాండ్ కొన్నాము అంటే దాని సరిహద్దులు ఏంటి, ఎటువైపు ఉంది, ఎక్కడుంది, దాన్నే లొకేషన్ అంటారు. లొకేషన్ అడ్వాంటేజ్ అంటారు. వేరే కంపెనీలు ఏదో రేటుకి ఇస్తున్నాయని కొనేయడం కాదు. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఒక కొండల్లో ఉందా, కోనల్లో ఉందా, రోడ్డుకి పక్కన ఉందా అనేది తెలుసుకోవాలి.
మన ల్యాండ్ ఇక్కడ మీ కళ్ళెదురుగా బీదర్ హైవే కానుకొని ఉంది. చూడండి, బస్సులు, లారీలు, కార్లు వెళ్తున్న ఆ రోడ్డు పక్కన ఉంది, బీదర్ హైవే పక్కన ఉంది. అదే కాకుండా 500 మీటర్లలో పోలీస్ స్టేషన్ ఉంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎంఆర్ ఆఫీస్ ఉంది. 3 పట్టణాలు, నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్ 3 పట్టణాలకి మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో కనెక్టివిటీ ఉంది. 2 హైవేలు, నాందేడ్ హైవే, ముంబై హైవే, 2 హైవేలు కనెక్టివిటీ ఉంది. తర్వాత మంజీరా నది ఉంది పక్కన. మన ల్యాండ్ కి అదే మన సంకల్పం గొప్పదైతే మంచిదని చెప్తారు కదా, మనం మంచి చేయాలని వచ్చాం కాబట్టి మన ల్యాండ్ కొన్ని తర్వాత పోలీస్ స్టేషన్, నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ మన ల్యాండ్ పక్కకు వచ్చింది. అదే విధంగా ఈరోజు 133 ఎకరాస్ లో విజయ డైరీ అర్బన్ డెవలప్మెంట్ అనే దీని కింద మన ల్యాండ్ కి పక్కనే మనది సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 16, సర్వే నెంబర్ 14లో విజయ డైరీ వచ్చింది మన ల్యాండ్ కి ఆనుకొని. మరి అది లొకేషన్ అడ్వాంటేజ్ కాదా? కాబట్టి రెండో పాయింట్ కూడా 100% హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం విజయం సాధించింది. 3 డెవలప్మెంట్ అనేది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఒక ఫామ్ ల్యాండ్ కి ఇంత డెవలప్మెంట్ చేసిన ఏ కంపెనీ అయినా ఉందా ఈ బడ్జెట్ లో? హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ. మనం అప్పుడు ల్యాండ్ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు బ్రోచర్ ఎవరి దగ్గర ఉంటే, ఇక్కడ ఉన్నారు శ్రీనివాస గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, కావాలంటే అడగండి. బ్రోచర్ 4 పెట్టాం. ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇంకా బుద్ధ స్టాచ్యూ ఏదో పెట్టాం. ఈరోజు అవి కాకుండా ఒక రైన్ డ్యాన్సింగ్ ఇక్కడ పెడుతున్నాం, బుద్ధ స్టాచ్యూ పెడుతున్నాం, గోశాల పెడుతున్నాం, గొర్రెల పెంపకం తాలూకా ఆ ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. తర్వాత నాటుకోడి పెంపకం కూడా ఇక్కడ పెడుతున్నాం. ఇది కాకుండా వీలుంటే నెట్ క్రికెట్ కూడా పెడుతున్నాం. ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 days అన్నీ మర్చిపోని ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ పచ్చటి చెట్లు మధ్య ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. అది కాకుండా రేపు పొద్దున్న ఈ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉంది. నాలా కన్వర్షన్ చేస్తే ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని రకాల బెనిఫిట్స్తో ఇంత విశ్వసనీయతగా హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా చేస్తుంది. కావున మీరందరూ కూడా నా మీద భరోసాతో, నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మొదట వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు 2.5 years బ్యాక్ ఏ రేట్ అమ్మామో ఈ రోజుకి 3 వంతులు పెరిగింది మనది. అది చాలదా? 3 వంతులు. చాలామంది ఈరోజు వచ్చి అదే ఆ రోజు 5 గుంటలు కొన్నాము, ఒక 15 గుంటలు కొంటే బాగుండు అని మనసులో అనుకుంటున్నారు. ఇంకా మనకు మధ్యలో వర్షాలు అలరబెట్టడం వల్ల డెవలప్మెంట్ ఇంకా నేను అనుకుని చేయలేకపోయాను. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి. 31st December నా టార్గెట్. ఏవేవైతే అనుకుంటున్నా నా మనసులో యుద్ధ ప్రాతిపదికన అవన్నీ చేసి చూపిస్తా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అందరిలాగా నేల చూపించి అమ్మడం లేదు, మొక్కలు పెట్టి మొక్కల నుంచి రాబడి చూపిస్తున్నాం. మన మొక్కల్లో మహాగని, ఆఫ్రికన్ మహాగని అంటే 8 yearsలో ఒక గుంటలో ఎంతైతే మీరు పెట్టుబడి పెడుతున్నారో అంత ఇన్కమ్ మీకు వస్తుంది 8 సంవత్సరాల్లో. ఆ మహాగని చెట్లు మీకు ఎదురుగా చూపిస్తున్నా. 18 అడుగుల ఎత్తులో ఉన్నాయి చెట్లు. నెంబర్ 2, ప్లాంటేషన్లో ఆఫ్రికన్ మహాగనితో పాటు తైవాన్ పింక్ గోవా వేసాము. చిన్న ప్రాబ్లం అయింది, దాన్ని రీప్లేస్మెంట్ మళ్ళీ తైవాన్ పింక్ గోవా చేస్తున్నాము. తర్వాత మామిడి మొక్కలు కూడా వేస్తున్నాం. వీటన్నిటి ఇన్కమ్ ప్రతి కంపెనీ 50% ఇస్తే, ఒక హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హైదరాబాద్ నగరంలో 70% కస్టమర్కి, 30% కంపెనీకి. ఇదొకటి. 2, ఈ ప్లాంటేషన్ ఎందుకు కొన్ని యాక్చువల్గా phase 1 కంప్లీట్ చేసాం, phase 2 కంప్లీట్ చేయలేకపోయాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోవద్దు. దానికి ఏమిటంటే వాటర్ చాలట్లేదు. ఇక్కడ కొంచెం వాటర్ ఇబ్బంది అవుతుంది వేసవి కాలంలో, అలాగని వర్షాకాలంలో చూస్తే విపరీతంగా వస్తుంది వాటర్. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మేధామదనం చేసి ఇక్కడ ఒక 35 lakhs లీటర్లు వాటర్ పట్టడానికి వాటర్ పాంట్ చేయించాం. జస్ట్ 10 రోజుల క్రితం అనుకున్నాను. నాకు అనిల్ గారు ఈరోజు చిన్న యాక్సిడెంట్, అతను వెళ్ళిపోయారు. పాంట్ చేసిన ఆయన సలహా ఇచ్చారు. పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి స్థలం కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఏకర్ స్థలంలో ఆ పాంట్ తవ్వించాయి. అది ఫినిషింగ్ కూడా చేశాను. యాక్చువల్గా అయితే ఈరోజు వాటర్ అందులో ఫిలప్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ అది జరగలేదు. అది పెట్టాను. ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం ఈ 40 ఎకరాల్లో phase 1 12 ఎకరాలు మినహాయించి 28 ఎకరాలకి ప్లాంటేషన్ చేయాలి. ఆ ప్లాంటేషన్ చేయడానికి నేను రెడీగా ఉంచుకున్నాను. 1 నెల రోజులు మన బోర్లో వాటర్ లేకపోయినా కూడా మన పాంట్లో వాటర్తో 1 నెల రోజులు మన చెట్లు మనం కాపాడగలం. ఆ కాన్సెప్ట్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సంగారెడ్డిలోనే కాదు, ఎక్కడా లేదు.
పాంట్ మీద వాటర్ తీసుకెళ్ళి చెట్లకు పెట్టేది ఎక్కడా లేదు, మన ఒక్క హెచ్ఎస్ఎస్ సెన్ఫరాలోనే ఉంది. అది మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఎవరితోనైనా సార్ అయింది. ఇప్పుడు అనొచ్చు ఫేజ్ 2 వాళ్ళు అనొచ్చు, సార్ మీరు చెట్లు మావి ముందేసి ఉంటే పెద్దవయ్యిందని కదా ఇప్పుడు వేసి చిన్న కాదు. దానికి కూడా నేను సొల్యూషన్ ఆలోచించాను. మొక్కలు మేము ఫేజ్ 1కి వేసింది జస్ట్ ఒక బేబీ ప్లాంట్ వేసాం, అంటే ఒక 1 month 1.5 month ఓల్డ్ ప్లాంటే వేసాము, ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లాంట్ మనం నర్సరీ నుంచి కొనేదే ఒక 1.5 year 2 years మొక్క కొంటే అది ఇంచుమించు ఒక 7 అడుగులు 8 అడుగులు మొక్క వస్తుంది. ఆ మొక్క కూడా భూమిలో ఉండకపోవడం వల్ల, ఓన్లీ ప్యాకెట్లో ఉండడం వల్ల ఏంటంటే పెరగదు పెద్దగా. అది ఓన్లీ నర్సరీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మనం అది ల్యాండ్లో పెడితే తప్పకుండా అది కూడా స్పీడ్గా గ్రో అవుతుంది. కాబట్టి హెచ్ఎస్ఎస్ సెన్ఫరా ఏదైతే కస్టమర్ దేవుళ్ళకి మాట ఇచ్చిందో ఆ ఇన్కమ్ కానీ ఏది కానీ ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ అన్నీ కూడా చేస్తుంది. మీరు డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు, కొద్ది రోజులు ఆగిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాము. మీరు ఫ్యామిలీతో వచ్చి మా డెవలప్మెంట్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు బాగున్నారు, మీతో పాటు మీ చుట్టూ కూడా బాగుండాలని మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ అందరికీ చెప్పి మీతో పాటు వాళ్ళని కూడా బెనిఫిట్ పొందేలాగా చేయాలని కోరుచున్నాం. అంతకుమించి ఇంకేమైనా కస్టమర్స్కి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేదు అంటే భోజనం చేద్దాం, మళ్ళా జబర్దస్త్ కంటిన్యూ అవుతుంది, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా మాట్లాడారు అసలు. ఒకసారి గట్టిగా చప్పట్లు.